ఆరోగ్యం, ఆత్మవిశ్వాసం అనూస్తో సాధ్యం. ట్రాన్స్ఫర్మేషన్ సర్వీసెస్ పైన ఫ్లాట్ 50% డిస్కౌంట్. అనూస్ సిన్స్ 1982. నేటివ్ దిబరొట్టెలు మన పల్లెటూళ్ళలో అందరికీ దిబరొట్టెలు అలవాటండి. మళ్ళీ ఇంతంతలా వచ్చేవి, కుంపట్లో వేసుకున్నా బాగా వచ్చేవి. ఇప్పుడు మనం ఏం చేస్తాం అంటే పాతకాలం దిబ్బరొట్టె కాకుండా ఇడ్లీ పిండిని దిబ్బరొట్టెగా వేసేసుకుంటున్నాం. మళ్ళీ ఆ దిబ్బరొట్టెని తీయగా చేయటం ఎలా అనేది కూడా ఆలోచించి దాంట్లో ఏవేవో వేస్తాం. రకరకాలుగా చేసుకోవచ్చండి. మనం ఏది చేసినా మందే ఛాయిస్. అయితే మినప్పిండి వేయకుండా ఒట్టి బియ్యపిండితోటి, ఒట్టి బియ్యంతో దిబ్బరొట్టె వేసుకోవటం ఎలా, అందులో అది కొంచెం కొబ్బరేసి కాస్త బెల్లం వేస్తే బెల్లపట్లు, బెల్లపు రొట్టెలు, లేకపోతే కొబ్బరి రొట్టె పేరుతోటి చక్కగా తినేసేయచ్చండి. చాలా బాగుంటాయి. మనం ఈజీ మెథడ్ ఏంటంటే ఇప్పుడు ఇంత ప్రాసెస్ అంతా చెప్పకుండా ఏమీ చేయక్కర్లేకుండా ఫ్రెష్ ఇడ్లీ పిండి ఉందనుకోండి, అందులో అంత బెల్లం వేయటం, ఇంత కొబ్బరి వేసి బాగా కలిసి దాన్ని రొట్టేసుకోవటం. దోసపిండి ఉందనుకోండి ఫ్రెష్ది, పుల్లపడకూడదు, దాంట్లో కూడా అంత బెల్లం వేయటం, ఇంత కొబ్బరి వేయటం, బాగా కలిపేసి సన్నటి అట్లు లాగా పోసుకుంటే చాలా బాగుంటాయి. అలా కాకుండా స్పెషల్గా చేసుకోవాలంటే ఒక కప్పు బియ్యం నానబెట్టండి. 4-5 అవర్స్, 4-5 గంటలు నానితే సరిపోతుంది. ఈ 4-5 అవర్స్ నానిన బియ్యాన్ని శుభ్రంగా వడేసేసి ఓ మిక్సీ జార్లో వేయండి. ఇది వరకు చక్కగా రోట్లో రుబ్బుకునే వాళ్ళమండి. మన జీవితాలకు రోలు చాలా దూరం అయిపోయింది కాబట్టి మరి ఏం చేస్తాం, నేటివ్ రోళ్ళు లేక మనం మిక్సీలోనే వేసుకుంటున్నాం. మిక్సీలో వేసి మెత్తగా చేసేయండి. అంటే ఎక్కువ నీళ్లు పోయొద్దు, ఈ ఉన్న తడితోటి రుబ్బాలన్నమాట. మనం ఇందులో బెల్లము, కొబ్బరి 2 వేస్తాం. ఇవి 2 వేస్తే ఆటోమేటిక్గా లూజ్ అయిపోతుంది, అందుకని నీరు పోయొద్దు. ఒక కప్పు, ఒక గ్లాసెడు బియ్యానికి ఒక కొబ్బరికాయలో కొంచెం తగ్గించామంటే అంటే హాఫ్ కంటే ఎక్కువ కొబ్బరికాయ, ఒక కప్పు కొబ్బరి అనుకోండి. దీన్ని ఏం చేసామంటే కోరేసాము. ఈ మిక్సీలో వేసాక ఇది మరీ మెత్తగా శుద్ధ అయిపోకూడదు, జస్ట్ మొత్తానికి బ్లెండ్ అవ్వాలి, కలవాలి అంతేనమాట. కొబ్బరి కొంచెం భావకంగా ఉంటేనే బాగుంటుంది. ఓ పెద్ద గ్లాసు బియ్యము, ఒక కాయ కొబ్బరికాయ, కొంచెం తక్కువగా కొబ్బరికాయ వేసాం, ఒక కప్పు బెల్లం వేద్దాం. ఇదేంటంటే బెల్లము విడిగా మనకి కరగదన్న అనుమానం, మనం కలపలేమని, అందుకని ఒక్కసారి మిక్సీలో వేస్తే మొత్తానికి పూర్తిగా బ్లెండ్ అవుతుందన్నమాట. పిండి ఒక గిన్నెలోకి తీసేసుకుంటాము. బెల్లం వేసాం కదా, కొంచెం కలర్ చిన్న చేంజ్ అయింది చూడండి. మీ బెల్లంలో ఏమైనా మట్టి, రాళ్ళు, ఇసుక అలా అనుమానం ఉంటే బెల్లం కొంచెం లైట్గా కరగబెట్టి కలుపుకోండి. ఇంకొంచెం గట్టిగా రుబ్బుకోవాల్సి వస్తారు. ఈ కన్సిస్టెన్సీ సరిపోతుంది మన రొట్టెలకి. ఇందులో ఏంటంటే ఒక చిటికెడు ఉప్పు వేయండి, కొంచెమే ఉప్పు ఒక రకమైన రుచి వస్తుంది దానివల్ల. కొంచెమేమో ఏలక పొడి వేద్దాం, ఒక 3-4 ఏలకుల్ని పొడి కొట్టి వేస్తే బెల్లానికి కాంబినేషను ఏలక్కాయ తగిలితే బాగా స్వీట్ చేసిన ఫీలింగ్ వస్తుంది మనకి. పిల్లలు కూడా హాయిగా తింటారు, ఇది పెద్దవాళ్ళు కూడా తినచ్చండి, మంచి బలం అని చెప్తారు. నెయ్యి వేసి కాల్చుకోవాల్సిన పని ఏం లేదు, నూనె వేసుకోవచ్చు. ఏదైనా ఒక మందపాటి ఇవి పెట్టుకోండి, అంటే ఐరన్ ప్యాన్ పెట్టుకుంటే మంచిది. మామూలు మనం రొట్టేసుకునే మూకుళ్ళు ఉంటాయి కదా, అది వేసుకోవచ్చు. ఎక్కడ దాకా రొట్టె పడుతుందో అక్కడ దాకా కొంచెం నూనె కాస్త అట్లా రాసి పెట్టుకుంటే ఈ నూనెతోటే 2 వైపులా కాలిపోతుంది. ఇక మళ్ళీ మళ్ళీ వేయాల్సిన పని ఉండదన్నమాట. పెద్ద పెద్ద రొట్టెలు కాకుండా మీడియం సైజు రొట్టెలు కాల్చుకోవాలి. ఇందులో ఎక్కువ పడదు, ఇదిగో చూసారా మనం వేసిన నూనె అంతా పైకి వచ్చి. రెండో స్టవ్ కూడా చిన్నదే అయితే 2 మూకుళ్ళు పెట్టి 2 వైపులా వేసుకుంటే ఒకేసారి వచ్చేస్తాయి. దీనికి సరిపడా ఒక డోమ్ లాగా ఉండే మూతను పెట్టి నిదానంగా సిమ్లోనే కాలనివ్వండి. దీన్ని మీడియం ఆర్ హైలో పెడితే ఏంటంటే ఇందులో బెల్లము, కొబ్బరి ఉన్నాయి కదా, అడుగు పూర్తిగా మాడిపోతుంది, పైన ఉడకదు. సరిపడా మూత పెట్టి నిదానంగా కాలనివ్వండి. దీంట్లో కొంచెం సోడా వేస్తారండి కొంతమంది, కొంచెం బుబ్బుతుంది. సోడా ఏం అక్కర్లేదండి, హాయిగా అలాగే ఒట్టిగా వేసేసుకోవచ్చు. ఇవేంటంటే వేడివేడిగా వీటి రుచి మనకేం తెలియదు, వేసి పక్కన పెట్టాలి. చల్లారాక చక్కగా చిన్న చిన్న ముక్కలు కట్ చేసేస్తే 4 పచ్చాలు చేస్తే చాలు. నేను చిన్న మూకుడు పెట్టా, చిన్న దాంట్లో వేశాను. పెద్ద మూకుడు పెట్టుకోండి, కొంచెం లోతైన మూకుడు పెడితే మందంగా వస్తాయి. ఇదివరకు ఏం చేసేవాళ్ళు అంటే పైన ఇట్లా అరిటాకు పరిచి దాని మీద బొగ్గులు వేసేవాళ్ళు. పైన ఒక ప్లేట్ పెట్టడము, అరిటాకు వేసి బొగ్గులు వేస్తే కనుక
పై వైపున కూడా కాలిపోయేది. వెనక్కి తిప్పే అవసరం ఉండేవి కాదు. పైన కూడా కాలేదు. ఇప్పుడు మనకు అవకాశం లేదు కాబట్టి తిరగేసుకుంటున్నాము. ఇగో కొంచెం ముదురు వేపు రావద్దనుకుంటే కొంచెం లేతగా ఉండగానే మూకుడు కాలిన కొందికి మనకి అట్లొస్తాయి. మొదటి అట్లా అంత సక్సెస్ఫుల్‌గా రావు. మాడిపోయినట్టు, సరిగ్గా రాలేనట్టు అనిపిస్తుంది. మూకుడు కాలటం పెరిగిన కొందికి బాగా వస్తాయి. ఒక 4, 5 వేసేసి పక్కన పెట్టుకుంటే సాయంకాలం టిఫిన్‌కి చాలా బావుంటుందండి. పిల్లలకి మంచి బలం. పొద్దున్నే వేసి బ్రేక్‌ఫాస్ట్‌కి కాదు గానీ బాక్స్‌లో మధ్యాహ్నం తినటం కోసం ఇవ్వచ్చు. మేము ఇట్లాగే చేసేవాళ్ళం మా పిల్లలప్పుడు. రోజు ఏమొస్తాయి? అప్పుడు ఇంత ప్యాకెట్లు కొనేసి ఇచ్చేసేయటాలు, స్కూళ్ళల్లో తినడాలు ఉండేవి కాదు. ఈ అట్లు దోసపిండితోటైనా, ఇడ్లీ పిండితోటైనా ఇలాగే బెల్లము, కొబ్బరి కలిపి అట్లు పోసేయటం. చల్లారాక ఎక్కువ రుచిగా ఉంటాయి. నములుతున్న కొందికి రుచొస్తుంది నోట్లోకి. ట్రై చేసి చూడండి. ఇది కూడా కాలిపోయింది. నెంబర్ ఆఫ్ అట్లు వేసుకోవటము, దిబ్బరొట్టెలు వేసుకోవటం, పక్కన పెట్టుకోవడం. కొబ్బరి రొట్టె, బెల్లం రొట్టె, మీరు ఏ రొట్టె పేరైనా పెట్టుకోవచ్చు. మినపిండి, బియ్యపు రవ్వ కలిపి మనం రుబ్బి పెట్టుకుంటాం కదా, అందులో కూడా మనం సేమ్ ప్రాసెసే. అంత బెల్లము, అంత కొబ్బరి, కాస్తంత ఏలకల పొడి వేస్తే తీయటి వస్తువు తిన్న ఫీలింగ్ వస్తుంది. మంచి బలం కూడా. మూకుడు మొదట వేయగానే రాదండి ఎవ్వరికైనా కూడా. విడిపోతుంది, చిరాకు తెప్పిస్తుంది, ఏమిటో అర్థం కాదు, ఏమిటో రావట్లేదు, అలా బెంగొస్తుంది. ఏం బెంగ పెట్టుకోవద్దు. ఈ మూకుళ్ళు కాలిన కొందికి ఇవి వచ్చేది బాగుంటుంది. ఒకవేళ మనకి ఇంత లావుగా వద్దంటే చక్కగా ఇనపెన ఉంటుంది కదా, మనం దోశలు వేసుకునేది, అది పెట్టి పల్చటివి వేసుకోవచ్చు. కొంచెం ఎక్కువ మందం లేకుండా, నెరపకుండా ఇలా పోసేయటం, మూత పెట్టేయటం. కాలేక తిప్పేస్తే చక్కగా ప్యాన్ కేక్ లాగా వస్తుంది. కావాలంటే నెయ్యి వేసుకొని కూడా కాల్చుకోండి. చాయిస్ మీదే. బెల్లపు దిబ్బరొట్టెలు ట్రై చేసి చూడండి. కొబ్బరి ఎక్కువైనా తక్కువైనా, బెల్లం ఎక్కువైనా తక్కువైనా ఏమీ పర్వాలేదు. మీ చాయిస్ ప్రకారం తీయగా కావాలంటే తీయగా, కొబ్బరిగా కావాలంటే కొబ్బరిగా కూడా చేసుకోవచ్చు. జస్ట్ పల్చన చేయకుండా ఉంటే చాలు, అంతే. ట్రై చేసి చూడండి.